త్వరగా శ్రీ లక్ష్మీ అగ్రో ఫార్మ్స్ మరియు ప్రాజెక్టులో ఇన్వెస్ట్ చేయండి. రేపటి కోటీశ్వర్లు అవ్వండి. సంప్రదించవలసిన నెంబర్స్. సినీ ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ అనే పదం చాలా కామన్ అయిపోయింది. ఎందుకంటే గత కొన్నేళ్లుగా ఈ పదం ఇండస్ట్రీలో కానీ సోషల్ మీడియా కానీ వినిపిస్తూనే ఉంటుంది. ముఖ్యంగా వెండితెర తారల నుంచి బుల్లితెర ఆర్టిస్టుల వరకు ఈ సమస్యల్ని ఎదుర్కొన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. అంతేకాకుండా చాలా మంది అందాల ముద్దుగుమ్మలు తాము ఎదుర్కొన్న సమస్యను ధైర్యంగా బయటకు చెప్పుకున్న రోజులు కూడా ఉన్నాయి. అయితే ఇండస్ట్రీలో ఈ కాస్టింగ్ కౌచ్ అనే భూతం నాటి నుంచి నేటి వరకు లేడీ ఆర్టిస్టులను వెంటాడుతూనే ఉంది. ముఖ్యంగా అవకాశాల పేరిట ఇండస్ట్రీలోని తారలను స్టార్ హీరోల దగ్గర నుంచి దర్శక నిర్మాతల వరకు ప్రతి ఒక్కరూ వివిధ రకాలుగా ఇబ్బంది పెడుతూ ఉంటారు. అయితే ఇంతవరకు ఈ కాస్టింగ్ కౌచ్ సమస్య అనేది టాలీవుడ్, బాలీవుడ్లో మాత్రమే ఎక్కువగా వినిపించేది. కానీ మొదటిసారి తాజాగా ఈ కోలీవుడ్ నటి తాను కూడా ఈ సమస్యను ఎదుర్కొన్నాను అని ధైర్యంగా మీడియా ముందుకు వచ్చి చెప్పుకుంది. ఇంతకీ ఆమె ఎవరంటే తాజాగా కోలీవుడ్ నటి బిగ్ బాస్ బ్యూటీ సనం శెట్టి మొదటిసారి కాస్టింగ్ కౌచ్ సమస్యపై ధైర్యంగా మీడియా ముందుకు వచ్చి మాట్లాడింది. కాగా ప్రస్తుతం ఆమె చేసే వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఈ సందర్భంగా సనం శెట్టి మాట్లాడుతూ, ఓ ఆడపిల్లను తన అనుమతి లేకుండా తాకడానికి ఎవరికీ అధికారం లేదు. ఇకపోతే నేను ఓ నటిని, ఎంటర్టైన్ చేయడం మాత్రమే నా వృత్తి, అంతేకాని ఆఫర్ల కోసం శరీరాన్ని అమ్ముకోను అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. అలాగే సమాజం ఎంత మారినా, మహిళలు ఎంత ఉన్నత చదువులు చదివినా అన్ని రంగాల్లోనూ మహిళలకు వేధింపులు తప్పడం లేదు. ముఖ్యంగా ఇటీవలే మలయాళ పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్పై జస్టిస్ హేమా కమిటీ ఇచ్చిన నివేదిక గురించి తెలిసి నేను చాలా షాక్ అయ్యాను. ఎందుకంటే అక్కడ ఏ పరిస్థితులు అయితే ఉన్నాయో ఇక్కడ కూడా అలాంటి అరాచకాలే జరుగుతున్నాయి. కానీ దీన్ని బయట పెట్టడానికి ఎవరు ముందుకు రావటం లేదు. అయితే దురదృష్టవశాత్తు నేను కూడా ఈ చేదు ఘటనను ఎదుర్కొన్నాను అంటూ సనం శెట్టి చెప్పుకొచ్చింది. అంతేకాకుండా కోల్కతాలో జరిగిన ఘటన గురించి ప్రస్తావిస్తూ అక్కడ రీక్లైమ్ ది నైట్ అనే ఉద్యమాన్ని ప్రారంభించారు. కానీ నేను దాన్ని చెన్నైలో క్లైమ్ ది నైట్గా ప్రారంభించాలి అనుకుంటున్నాను. ఈ నిరసనలో నాతో కలిసి బాధితురాలకి న్యాయం చేయడంతో సాయం చేయాలని కోరుతున్నాను అని సనం శెట్టి పేర్కొంది. ఇకపోతే సనం శెట్టి 2012లో తమిళంలో వచ్చిన అంబులి అనే సినిమాతో హీరోయిన్గా పరిచయం అయింది. అలాగే మిస్ సౌత్ ఇండియా సనం శెట్టి ఆ తరువాత తమిళంలో 25 సినిమాల వరకు చేసింది. కానీ కెరీర్ పరంగా పెద్దగా కలిసి వచ్చింది ఏమీ లేదు. ఇక తెలుగులో మహేష్ బాబు శ్రీమంతుడులో ఓ చిన్న క్యారెక్టర్తో పాటు సంపూర్ణేష్ బాబు సింగం 1, 2, 3, బిగ్ బాస్ మానస్ హీరోగా వచ్చిన ప్రేమికుడు సినిమాలో కూడా సనం హీరోయిన్గా నటించింది. మరి సనం కాస్టింగ్ కౌచ్పై చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.